ఆయన వచ్చిన తర్వాతే కొంచెం దేశం బాగుపడిద్దని నేను అనుకుంటున్నాను. ఆయన రాగానే పోలీసులు కూడా క్రమశిక్షణగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఒక అమ్మాయి మిస్ అయితే కూడా ఒక 9 daysలో తెప్పించాడు కదా, అది ఎలా అనిపించింది? రప్పించాడు కదా ఇక్కడ. అది పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలుగుతాడు, ఇంకెవడు ఏ నా కొడుకు అయితే చేయలేడు. అంటే ఎందుకు, అంటే వేరే వాళ్ళు ఎవరు చేయలేరంటావా? అది పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం అన్నమాట, ఎవడికి సాధ్యం కాదు. అంటే జగన్ గవర్నమెంట్ వల్ల కూడా అవ్వదంటారా? ఆయన ఉన్నన్ని రోజులు ఏం పీకాడు, ఏం పీకలేదు కదా, ఇప్పుడేం పీకుతాడు? అందుకే పోతే దరిద్రం పోయిద్ది అనుకున్నా, పోయాడు అట్లానే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చరా పవన్ కళ్యాణ్? గతంలో ఇచ్చాడు కదా. ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెరవేరుస్తాడని అనిపించింది కాబట్టి అంతమంది జనాలు ఓట్లేసి గెలిపించాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణే సీఎంగా ఉండాలి. ఇప్పుడు ఆ మందు కూడా మందు కొత్త మందు వచ్చింది, మళ్ళీ కింగ్ఫిషర్ బీర్ అవన్నీ ఓల్డ్ బీర్స్ అన్ని వచ్చాయి. వైఎస్ జగన్ గారు అదేదో కొత్త బ్రాండ్స్ అని తీసుకొచ్చి ఆ బూమ్ బూమ్ దాగి అందరు సచ్చారు, అందుకే ఆ బ్రాండ్ అంతా ఆపేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. అట్లాంటివి ఉంటే జనాలు ఇలాగే నాశనం అయిపోతారు, అందుకే పోయాడు సీఎంగా ఉండకుండా. రోజా గారి మీద అంటే గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకని అన్నారు. అదే తాకనీ లేదు, మరి ఆమె కాకుండా పోయింది, ఇప్పుడు ఆ గేట్లో లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టుకుంటూ వచ్చాడు అనుకో. అదే బద్దలు కొట్టుకుంటా వచ్చాడు కాబట్టి పోయింది డైమండ్ రాణి రోజా. మేడం, మరి వైఎస్ జగన్ గారు 150 సీట్లు వచ్చిన ఒక జగన్ గారు 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏమంటారు మేడం? పవన్ కళ్యాణ్ ఉన్న పవర్ అట్లాంటిది, అట్లా ఉన్నాడు కాబట్టి ఇట్లా పోయాడు. 11 సీట్లు అయింది, అసలు అవి కూడా వచ్చేవి కావు. ఎవడో వాళ్ళ పక్కన రాజకీయాలతో అలా గెలిచాడు కానీ వాటికి కూడా, లేకపోతే అవి కూడా వచ్చేవి కావు. అట్లా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఈవీఎం స్కామ్ చేసి ఓట్లు వేయించుకున్నారు, నిజంగా రాలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా పవన్ అన్న అలాగే చేస్తుంటే ఇంతమంది ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి అడగరు. ఇలా మీరు ఈ రోజు నన్ను క్వశ్చన్ కూడా అడిగేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గురించి అలాగే అనుకునే వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఈజ్ బెస్ట్ అనుకుంటున్నా నేను. మేడం, వృద్ధులకి 15,000 పింఛన్ ఇచ్చారు మొన్న, దిగి చేస్తున్నారు. ఇంతవరకు ఏ నాయకుడు ఇంత స్పీడ్గా చేయలేదు వర్క్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా పవన్ కళ్యాణ్ అట్లా దిగి చేస్తూ ఉంటే? అదే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇలా చేయగలుగుతాడు. అదే జగన్ అయితే ఆ 3,000 పెన్షన్ ఇచ్చి దాంట్లోనే కరెంటు బిల్లు అవన్నీ వేసి తీసుకుంటాడు. ఎలా వసూలు చేయాలో కూడా జగన్ బాగా తెలుసు. జగన్కి ఏం కొత్తగా మనం పాట నేర్పించాల్సిన అవసరం ఏం లేదు కదా. మేడం, ఒకప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు అవచ్చు, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళంతా అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనేయమన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, 3 పెళ్లిళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అంటున్నారు వాళ్ళ? అంటే అదే అందుకే వాళ్ళ ఇంట్లో గుడ్లు కొట్టారు కదా. నేనైతే రాళ్ళు కొట్టేదాన్ని, వాళ్ళు మరి గుడ్లు కొట్టారు. పవన్ కళ్యాణ్ 4-5 పెళ్ళిళ్ళన్నా చేసుకుంటాడు, వాళ్ళకి ఇష్టం ఉంటే వీళ్ళ మధ్యలో ఏంది? అందుకే కదా జగన్ 4వ పెళ్ళం అయ్యాడు మరి. అంతే మరి, అట్లా అయ్యాడు కాబట్టి ఇప్పుడు సీఎంగా కాకుండా పోయాడు. నిజంగా ప్రజలకు బాగా చేస్తుంటే ఈ పార్టీ బాగానే ఉండేవాడు, సీఎంగానే ఉండేవాడు. ఇంకా ఓట్లేసి గెలిపించలేదంటే అది పవర్ స్టార్కి ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది. మరి మేడం, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అంటారా? సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమాలు చేస్తే కూడా బాగుంటుంది అంటారా? అంటే 2 కంటిన్యూ చేయమంటారా ఎట్లా? సో ఆ సినిమాలు చేసేది కూడా ప్రజల కోసమే కదా, ఆ సినిమాలు చేసే కదా ప్రజలకు పెట్టాడు. అన్ని సంవత్సరాలు పార్టీ నడిపాడంటే ఆ మూవీలు చేసే కదా. కానీ జనాలు ఏమంటున్నారంటే సినిమాలు చేసేవాడు సీఎం ఎందుకు అది ఇదని చాలామంది మాట్లాడారనమాట. ఒక ఆయన కూడా మాట్లాడాడు, నేను కూడా వీడియో చూశాను అనమాట. సో నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, అందుకే నేను ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను పవన్ కళ్యాణ్ గురించి. ఆయనే ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను.